అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రధానంగా మరి చాలామంది మాట్లాడాలనుకున్నారు. ఆ కవంపల్లి సత్యనారాయణ గారు శాసనసభ్యులు మాట్లాడాలని అనుకున్నప్పటికీ వారి పెద్దలందరూ మాట్లాడటం జరిగింది కనుక వారిని అర్థం చేసుకోవాలని కోరుతూ ప్రతి సంవత్సరం కూడా మేము గత 25 సంవత్సరాల నుంచి జయంతి సందర్భంలో మా నాన్నగారి జయంతి సందర్భంలో ప్రముఖులను సత్కారం చేసే ఆలోచన చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలను సామాజిక దృక్పథంతో కానీ ఈరోజు క్రీడల్లో కానీ లేకుంటే ఇతర రంగాల్లో కీర్తిని గాంచిన వారందరినీ కూడా 4 5 సన్మానం చేయటం జరుగుతుంది. ఈ సందర్భంలో కూడా మా సన్మానం పరంగా ఈరోజు చాలామంది పెద్దలు కూడా వచ్చి వారు రావటమే కాదు, వారు వచ్చి పలు మాటలు కూడా చెప్పడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వకంగా ఈరోజు సన్మానం చేసిన సన్మాన గ్రహీతలకు ప్రత్యేకంగా వారికి హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. దానికి తోడు వేదికపై ఆసనైన చాలామంది పెద్దలందరూ చెప్పారు. మారుతూ ఉన్న కాలం, మారుతూ ఉన్న విలువలు, మారుతూ ఉన్న సమాజం 25 సంవత్సరాల నుంచి మేము కూడా అనేక సందర్భాల్లో పెద్దలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. విలువలతో కూడుకున్న రాజకీయం చేయాలని మొదలుపెట్టినప్పటికీ అనేక సందర్భాల్లో తప్పు తడకలు తెలుసో తెలియక ముందుకు నడుస్తూ ఉంటాం. ఇప్పుడే మా సోదరులు డాక్టర్ హరీష్ గారు చెప్పారు ఈ ఘటనలు, ఎందుకంటే అనుకోకుండా మా నాన్నగారి మరణాంతరం, అదేవిధంగా పెద్దలు పాల్వాయి పురుషోత్తం గారి ఇంతకుముందు పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు చెప్పినట్టు మాధవ్ రెడ్డి గారిది కానీ రాజ్యానాయక్ గారిది కానీ ఇలాంటి సంఘటనలు జరిగిన తదనంతరం చాలా వరకు కూడా చాలా సందర్భాల్లో అక్కడున్న వారి అభిమానులు కానీ లేకుంటే ప్రత్యేకంగా ఎక్కువ ఇబ్బంది పడేది వారంటే వారి కుటుంబ సభ్యులు. మరి ఆ ప్రస్తావనకు వచ్చినప్పుడు తప్పకుండా అనుకోని సందర్భంలో మంచి చేయాలి, సమాజానికి మంచి చేసే తరుణంలో రాజకీయాన్ని ఒక అడుగు తర్వాత ఇంకో అడుగు, ఒక ఇటుకే తర్వాత ఇంకో ఇటుకే, పూర్తి స్థాయిలో ఒక స్థాయి వచ్చిన తర్వాత అకస్మాత్తుగా దాన్ని కూలటం జరిగిందంటే మరి ఒకటి ఆ వ్యక్తికి సంబంధించి అన్ని సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఒకటే బుల్లెట్తో మరి అంత పెద్ద వ్యక్తిత్వాన్ని వారు డెవలప్ చేసుకొని ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో ఇలాంటి సంఘటనలు కూడా ముందు కాకూడదనే ఒక ప్రధానమైన మీమాంసతో, ఒక ప్రత్యేకమైన చొరవతో ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం పెట్టుకోవాలి, ప్రజాస్వామ్య వ్యవస్థల ద్వారానే పరిష్కార మార్గం మనం వారికి చూపెట్టాలనే ఒక సంకల్ప భావంతో నేను కానీ మా సోదరులు హరీష్ గారు కానీ వేదికపై ఉన్న చాలామంది శాసనసభ్యులు కూడా ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావన తీసుకొస్తూ ఆ వ్యవస్థలను పూర్తి స్థాయిలో ఒక నమ్మకంగా, ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నదంటే ఒక మండల ఆఫీస్ ఉన్నా, ఒక ఆర్డీఓ ఆఫీస్ ఉన్నా, ఒక కలెక్టర్ వ్యవస్థ ఉన్నా, పైన వ్యవస్థలున్నా, ఈ వ్యవస్థలన్నీ కూడా ఈరోజు రాబోయే కాలంలో ప్రజానికానికి సంబంధించిన అంశాల విషయంలో ఆ సమస్యల పరిష్కారంకి దోహదపడతాయనే నమ్మకం ఇచ్చే కార్యక్రమం, కార్యాచరణ మేము అందరం తీసుకుంటా ఉన్న తరుణంలో ఈరోజు మా నాన్నగారు శ్రీపాదరావు గారు వారు అనేక సందర్భాల్లో మేము ఆ రోజు రాజకీయంలో లేనప్పటికీ అనేక అంశాలు మాకు చెప్తుండేవారు. చెప్తా ఉన్నప్పుడు దాన్ని చాలా లైట్గా తీసుకునేవాళ్ళం. కానీ ఈ ప్రొఫెషన్లో అడుగుపెట్టిన తరుణంలో అవన్నీ కూడా మరి మా మనసులో ఉండి ఎంతవరకు న్యాయం చేయవచ్చు, ఎంతవరకు మనము ఆ నడకడిని
మనం అలవర్చుకోవచ్చు అని ఓ ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్ప ఇప్పుడు కూడా పెద్దలందరూ అనుకున్నట్టు మేము ఆ దృక్పథంతో ఆ విలువలతో పోలేకపోతా ఉన్నాం అనే బాధ కూడా ఉంది. మారుతా ఉన్న సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎన్నికలు కూడా గెలుస్తూ ఉన్నామంటే మా ప్రాంతానికి సంబంధించిన మా మంత్రి నియోజకవర్గ ప్రజలందరి అభిమానం, మిత్రులందరి సహకారం, మా కుటుంబంపై ఉన్న నమ్మకం, మేము చేస్తూ ఉన్న ప్రతి కార్యక్రమంపై వారి నమ్మకం పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో నడిచినప్పటికీ మేము ఆ విలువలను నిజంగానే అలవర్చుకోలేక ముందుకు సమాజం ఆ విధంగా నడుస్తూ ఉన్న తరుణంలో వీలున్నంత వరకు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ సందర్భంలో నేను పెద్దలందరినీ కూడా కోరుతా ఉన్నా, నా అడుగులో కూడా తప్పు తడుకలు ఉంటే తప్పకుండా ఎత్తి చూపెట్టండి. ఒక ప్రయత్నం చేస్తా, వీలున్నంత వరకు దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తా. ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో మరి రాబోయే కాలంలో రాజకీయాల్లోకి రావాలని ఆలోచన చేసే ప్రతి వ్యక్తికి మీలాంటి పెద్దలందరి జీవితాలు కూడా ఒక ఆదర్శంగా నిలబడడానికి నేను కూడా దోహదపడతానని మీ అందరి మనవి చేస్తూ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున మరి మా నాన్నగారి జయంతి సందర్భంలో ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్న ఈ కార్యక్రమం ఈరోజు మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి నాన్నగారికి సంబంధించి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్కి సంబంధించిన మిత్రులు, సోదరులు, సోదరిమణులందరూ కూడా ఆలోచన చేసి ఇది స్టేట్ ప్రోగ్రామ్గా చేయాలని నిర్ణయం చేపట్టిన నేపథ్యంలో గత సంవత్సరం నుంచి కూడా నిర్ణయం తీసుకునేందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసిన మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. శ్రీపాదరావు గారి విగ్రహానికి అందరూ కూడా పూలమాల సమర్పణ చేయవలసిందిగా పెద్దలను కోరుతున్నాను. వారి మహోన్నత వ్యక్తిత్వాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది. మనందరికీ చాలా సంతోషం. ఒక సర్పంచ్ నుండి ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ అధిపతిగా సేవలందించి మన తెలంగాణ ప్రభుత్వానికి, మన తెలంగాణకు వన్నె తెచ్చినటువంటి మహనీయులు శ్రీ రొద్దెళ్ల శ్రీపాదరావు గారు. పెద్దలందరినీ కూడా పూలమాల సమర్పణ చేసిన తర్వాత కూర్చోవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. పెద్దలు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు సభాపతి తెలంగాణ శాసనసభ విచ్చేశారు. వారిని సాదరంగా పూలమాల సమర్పించవలసిందిగా కోరుతున్నాను. ఎక్స్ ఎమ్మెల్యే గారు కోన శ్రీశైలం గౌడ్ గారు విచ్చేశారు.
ధర్మపురి శాసనసభ్యులు విప్ అడ్లూరి లక్ష్మణ్ గారు విచ్చేశారు. వారికి స్వాగతం. వారు పూలమాల సమర్పించవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. పూలమాల సమర్పణ చేసినటువంటి పెద్దలందరూ కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాను. పెద్దలు ఆరపల్లి మోహనన్న గారు వచ్చేశారు. వారికి స్వాగతం. శాసనసభ వ్యవహారాలు నిర్వహించే శ్రీ చారి గారు వచ్చేశారు. వారికి స్వాగతం.